ఇప్పుడు మామ ఉగాండా గారి హోమ్ టూర్ చూద్దాం. ఈ 44 మంది పిల్లలు ఉన్న ఇల్లు ఇదేనండి. ఇదిగోండి కిచెను, ఇదిగో ఇదే స్కూలు, ఇదే ఇల్లు, ఇదే వాకిలి. ఇక్కడ పిల్లలు పడుకుంటారు పిల్లలంతానా. ఇదిగోండి ఇది హాస్టల్ లాగా ఉంది. ఇక్కడ పిల్లలు పడుకుంటారు. ఇదిగో ఇది పిల్లలు పడుకుంటారు. ఇదిగో ఇక్కడ ఈ పాప ఉంది. ఆ తర్వాత ఇంకో రూమ్లో పిల్లలు ఉన్నారు. ఇదిగో ఇదో రూమ్లో పిల్లలు ఉన్నారు. ఇదిగో చూసుకోవచ్చు మీరు, మామూలుగా లేదు. ఇదే కిచెన్ రూమ్ అనమాట. మామ ఉగాండా గారు కూర వండుకుంటున్నారు. అయ్యో కిచెను అంతనా, పిల్లలు అవి తినుకుంటున్నారు. ఇదిగో అయ్యో వండారు నీట్గానా, మసాలా ఫుడ్లు అవిని, మామూలుగా లేదు. అదిగో మొత్తం ఇది రూములు అవి. ఇదిగో మనలో బాత్రూము. ఎందుకు సార్ అంటే 44 మంది కదా, పిల్ల తల్లి ఎలాగున్నదో చూడండి. ఎంత బాత్రూమ్ నీట్గా ఆర్గనైజ్గా ఉన్నది నీట్గానే. కాఫీలు పండించుకోవడం, కాఫీలు తినేయడం. వ్యవసాయం క్షేత్రం చూపిస్తాను ఇవి ఎంత పెద్దది ఉందో. చూసుకుంటే మామ ఉగాండాకి రూపాయి కొనుక్కోక్కలేదు. మొక్కజొన్న, ప్యూర్ కాఫీ, కసావాలు, కరపెండల దుంపలు, చామ దుంపలు, స్వీట్ పొటాటోలు. ఇదిగో ప్యూర్ కాఫీ ఆర్గానిక్ కాఫీ, రూపాయి కొనుక్కోక్కలేదు. మొత్తం అన్నీ కోసుకొని తినడమే. మరి మొత్తం అక్కడి నుంచి ఆ కోస వరకు ఉంది వ్యవసాయం. పల్లెటూరు కదా, రూపాయి ఉండదు వాళ్ళకి, ఎవరైనా ఇస్తేనే ఇవ్వడం తప్ప. బాగుంది ఎరా, కోడిని ఎట్టుకొని తినికిరా, రాత్రి కోడి వండేద్దాం. వీళ్ళు ఉగాండా మామగారు మనవలు గివేవే కింద తెస్తున్నాను. మరి ప్రతి ప్లేస్కి వెళ్తే గివేవే ఇస్తాను కదా ఫ్రీగా. 3 పిల్లల్ని తెస్తున్నాను, ఎవరికి కావాలో చెప్పండి.